నేడు ప్రజలు హార్ట్ అటాక్ వల్ల, రోడ్ యాక్సిడెంట్ల వల్ల లేదా ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్ వల్ల క్షణాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ దుర్ఘటనలు ఎవరికి, ఎప్పుడు, ఎక్కడ, ఎలా వస్తుందో మనం చెప్పలేము. నేడు హ్యాపీగా మనతో నవ్వుతూ మాట్లాడిన వ్యక్తి రేపు ఉంటాడో ఉండడో చెప్పలేని పరిస్థితులు. రీసెంట్గా మన దేశ రాజధాని న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరిగి దాదాపు 18 మంది మరణించారు. ఇలాంటి ఇన్సిడెంట్లో ప్రాణాలు కోల్పోవడం అనేది మిగతా అన్ని ఇన్సిడెంట్ల కంటే చాలా దారుణమైంది. ఎందుకంటే ఇక్కడ ప్రజలు ఏదో యాక్సిడెంట్ వల్లనో, ప్రకృతి వైపరీత్యం వల్లనో చనిపోలేదు, ఒకరినొకరు తొక్కుకొని మరణించారు. అసలేం జరిగిందంటే ఆ రోజు ఢిల్లీ రైల్వే స్టేషన్లో రీజన్ లేకుండా ఎక్కువ టికెట్లు అమ్మారు. ఇక్కడ ఆర్టికల్లో చూడొచ్చు. ఢిల్లీ రైల్వే స్టేషన్లో ప్రయాగ్రాజ్ వెళ్లేందుకు ప్రతిరోజు యావరేజ్గా సాయంత్రం 6 నుంచి 8 గంటల సమయంలో దాదాపు 7,000 టికెట్లు అమ్ముడవుతాయి. కానీ శనివారం రోజు, అంటే ఈ ఇన్సిడెంట్ జరిగిన రోజు దాదాపు 9,600 జనరల్ టికెట్లు అమ్మారు. అంటే 2,600 టికెట్లు ఎక్కువగా అమ్మారు. ఈ రైల్వే స్టేషన్లో రావాల్సిన దానికంటే 2,600 మంది ఎక్కువగా రావడంతో ప్రజలు ఒక్కసారిగా రైల్వే ప్లాట్ఫామ్పై గుమిగూడారు. మీడియా రిపోర్ట్స్ ప్రకారం ప్లాట్ఫామ్ నంబర్ 12, 13, 14, 15 పైన ఒక్కసారిగా జనాలు కిక్కిరిసిపోయారు. అండ్ కొంతమంది ప్యాసింజర్ల ప్రకారం ప్లాట్ఫామ్ 14 మీద రావాల్సిన ట్రైన్ని లాస్ట్ మినిట్లో ప్లాట్ఫామ్ 12కి షిఫ్ట్ చేశారు. దాంతో ఒక్కసారిగా జనాలు ఒక ప్లాట్ఫామ్ నుంచి మరో ప్లాట్ఫామ్కి మూవ్ అయ్యారు. ఎక్కువ టికెట్లు అమ్మడంతో ఫస్ట్ క్లాస్ బోగీలు వెంటనే ఫిల్ అయ్యాయి. అండ్ టీటీలు వాటి డోర్లను కూడా లాక్ చేశారు. దాంతో జనరల్ టికెట్ తీసుకున్న వాళ్లకు రైల్లో ఎక్కడానికి చోటు లేకపోవడంతో పానిక్ మొదలై మెల్లమెల్లగా గొడవలు జరగడం, ట్రైన్లో ఎక్కేందుకు ప్రయత్నించడం చేశారు. అలా స్టేషన్లో తొక్కిసలాట జరిగి దాదాపు 18 మంది ప్రాణాలు విడిచారు. మనం చూస్తున్న ఈ మరణాల సంఖ్య కేవలం కొంతమందికి సంబంధించిన నెంబర్గా కనిపిస్తున్నప్పటికీ అంతే సంఖ్యలో వారి కుటుంబం, ముఖ్యమైన వారిని కోల్పోయి చిన్న భిన్నమైపోయాయి. కుటుంబానికి ఆధారమైన ఇంటి పెద్ద మరణిస్తే ఆ కుటుంబం పరిస్థితి, భవిష్యత్తు ఎలా మారిపోతాయో ఒకసారి ఊహించండి. పిల్లల చదువులు, ఆర్థిక సమస్యలు, తీర్చాల్సిన అప్పులు, ఇలా ఎన్నో ఫైనాన్షియల్ సమస్యలు ఆ కుటుంబాన్ని నలిపేస్తాయి. ఒకవేళ మీరు మీ ఇంటి పెద్ద అయితే పొరపాటున మీకేమైనా అయినా మీ కుటుంబం సురక్షితంగా ఉండాలి అనుకుంటే మీరు చేయాల్సింది టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం. దాంతో మనకేమైనా జరిగితే కుటుంబానికి పెద్ద మొత్తంలో డబ్బు చేరుతుంది. దాంతో మన కుటుంబం కాస్తైనా సురక్షితంగా ఉంటుంది. టర్మ్ ఇన్సూరెన్స్ అనగానే మీలో చాలామంది జాబ్ వచ్చిన తర్వాత లేదా మంచి శాలరీ వచ్చిన తర్వాత తీసుకుందామని వెయిట్ చేస్తూ ఉంటారు. వాస్తవానికి జాబ్కి, శాలరీకి, ఇన్సూరెన్స్కి ఎప్పుడు ముడిపెట్టకూడదు. ఎందుకంటే మీరు ఎక్కువ శాలరీ వచ్చిన తర్వాత ఇన్సూరెన్స్ తీసుకుందాం అనుకుంటే అప్పటి ఏజ్తో పాటు మీరు కట్టాల్సిన ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా పెరుగుతుంది. కాబట్టి టర్మ్ ఇన్సూరెన్స్ని ఎంత తక్కువ ఏజ్లో తీసుకుంటే అంత ఎక్కువ డబ్బులు ఆదా చేసుకోవచ్చు. మరి ఈ టర్మ్ ఇన్సూరెన్స్ని ఎక్కడ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలనే విషయానికి వస్తే ఈ టర్మ్ ఇన్సూరెన్స్ని మనం బయట ఏజెంట్ దగ్గర తీసుకోవచ్చు. అలాగే ఆన్లైన్లో డైరెక్ట్గా కూడా పర్చేస్ చేయవచ్చు. మనం ఏజెంట్ దగ్గర తీసుకుంటే వాళ్ళు కమిషన్ ఛార్జ్ చేస్తారు, ఎక్కువ డబ్బులు తీసుకుంటారు. అదే ఆన్లైన్లో తక్కువ డబ్బులకే వచ్చేస్తుంది. నేడు మార్కెట్లో ఎలాంటి క్లెయిమ్ రిజెక్షన్, డాక్యుమెంటేషన్ ఫెయిల్యూర్ లాంటి భయాలు లేకుండా 100% క్లెయిమ్ అష్యూరెన్స్ అందించే ప్లాన్స్ కూడా చాలా ఉన్నాయి. ఈ టర్మ్ ఇన్సూరెన్స్ కోసం మీరు ఆన్లైన్లో ఉన్న దాదాపు 51 కంటే ఎక్కువ ఇన్సూరెన్స్ పార్ట్నర్స్ని కంపేర్ చేసి మీకు సూట్ అయ్యే బెస్ట్ ప్లాన్ని తీసుకోవచ్చు. నెలకు కేవలం 600 నుంచి 700 రూపాయలతో అప్ టు 2 కోట్ల నుంచి 20 కోట్ల వరకు లైఫ్ కవర్ని అందించే టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఇందులో 15% ఆన్లైన్ డిస్కౌంట్ని కూడా మీరు పొందవచ్చు. వీళ్ళు 24/7 క్లెయిమ్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తారు. అలాగే మీరు టర్మ్ ప్లాన్లోని 59 ఇల్నెస్లను కవర్ చేసే రైడర్లు కూడా ఉంటాయి. అంతేకాదు సెక్షన్ 80C కింద మీరు 1.5 lakhs వరకు ట్యాక్స్ బెనిఫిట్ని పొందవచ్చు. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే మీకు అవసరమైతే పాలసీ సెలెక్షన్, డాక్యుమెంటేషన్, క్లెయిమింగ్ లాంటి ఏ ప్రాసెస్లో అయినా వీళ్ళే మీ ఇంటి వద్దకు వచ్చి హెల్ప్ చేస్తారు. అంతేకాదు వీళ్ళు మీకు ఒక డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అందుకే మీకు మీ ఫ్యామిలీ సెక్యూర్గా ఉంచుకోవడానికి టర్మ్ ఇన్సూరెన్స్ని తప్పకుండా తీసుకోండి. దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. చివరగా ఇన్సూరెన్స్ పాలసీలో ఎక్స్ట్రా డబ్బులు పే చేస్తే రైడర్లు మనకు ఎక్స్ట్రా కవరేజ్ని ప్రొవైడ్ చేస్తాయి. ఉదాహరణకి ఒక వ్యక్తి క్రిటికల్ ఇల్నెస్ రైడర్ని యాడ్ చేసుకున్నప్పుడు ఒకవేళ తనకి క్యాన్సర్ లాంటి ఒక క్రిటికల్ ఇల్నెస్ వచ్చి చనిపోతే ఆ ఫ్యామిలీకి నార్మల్గా వచ్చే టర్మ్ ఇన్సూరెన్స్ అమౌంట్తో పాటు ఈ రైడర్ నుంచి వచ్చే అమౌంట్ కూడా దానికి యాడ్ అవుతుంది. కాబట్టి ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మనం సరైన రైడర్లు యాడ్ చేసుకుంటే దానివల్ల ఖచ్చితంగా బెనిఫిట్ అవుతాం.
అలాగని కేవలం బెనిఫిట్లు మాత్రమే చూస్తూ ఎక్కువ రైడర్ ఆప్షన్లు చూస్ చేసుకోవడం కూడా అంత మంచిది కాదు. ఎందుకంటే దానివల్ల ఓవరాల్గా ప్రీమియం ప్రైస్ పెరుగుతుంది. ఇది ఎలా ఉపయోగపడుతుందంటే ఏదైనా ప్రమాదం వల్ల మీరు కాళ్ళు చేతులు కోల్పోయినా, అవి పనిచేయడం ఆగిపోయినా లేదా మరణించినా కూడా ఆ సందర్భంలో కుటుంబానికి కొంత అమౌంట్ని ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుంది. అలాగే ఒకవేళ మీకు డయాబెటీస్, హైపర్ టెన్షన్ లేదా హార్ట్ ప్రాబ్లం, స్మోకింగ్ లాంటి హ్యాబిట్స్ ఉంటే తప్పకుండా పాలసీ తీసుకునే టైంలో నిర్మోమాటంగా వాళ్ళకు తెలియజేయాలి. లేకపోతే ఈ కారణాల వల్ల మరణం సంభవిస్తే పాలసీ కంపెనీలు మన టర్మ్ ఇన్సూరెన్స్ అమౌంట్ని రిజెక్ట్ చేసేందుకు దీని ఒక అవకాశంగా భావిస్తాయి. చాలా వరకు టర్మ్ ఇన్సూరెన్స్లు రిజెక్ట్ అవడానికి ప్రధానమైన కారణం దాన్ని తీసుకునే సమయంలో మనం మన హ్యాబిట్స్ గురించి, మనకు ఉన్న రోగాల గురించి సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం. కాబట్టి మీరు ఉన్నా లేకపోయినా మీ కుటుంబం ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలి అనుకుంటే టర్మ్ ఇన్సూరెన్స్ చాలా ఇంపార్టెంట్. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి అందులోని 51+ ఇన్సూరెన్స్ ప్లాన్లను చెక్ చేసి మీకు సూట్ అయ్యే బెస్ట్ టర్మ్ ప్లాన్ని తీసుకోండి. మీ కుటుంబాన్ని కాపాడుకోండి.